హలో హాయ్ వెల్కమ్ టు ఆర్డీసీ స్టడీ సెంటర్. ఈ వీడియోలో మనము తెలంగాణ టెట్కి సంబంధించినటువంటి పేపర్ 1 తెలుగు మీడియం పేపర్ 8 జనవరి 2026 షిఫ్ట్ 1లో కండక్ట్ చేసినటువంటి ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ యొక్క కీ గురించి మనము డిస్కస్ చేద్దాము. మరెందుకు ఆలస్యం, ఇప్పుడే మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. సబ్జెక్ట్ వైజ్గా ఏ విధమైన క్వశ్చన్ మనకు అడగడం జరిగిందనేది చూద్దాం. సో స్క్రీన్ పైన కనిపిస్తుంది, ఇది పేపర్ 1 తెలుగు మీడియం క్వశ్చన్ పేపర్. అయితే ఫస్ట్ వచ్చేసి మనకు క్వశ్చన్ నెంబర్ 1 నుంచి 30 వరకు, క్వశ్చన్ నెంబర్ 1 నుంచి 30 వరకు ఏమవుతుంది, సిడిపి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి అనేది మనకు అడగడం జరుగుతుంది. సిడిపి అంటారు, సైకాలజీ అండి. అయితే క్వశ్చన్ నెంబర్ 1 చూద్దాం ఏ విధమైన క్వశ్చన్ మనకు ఉందని. క్వశ్చన్ నెంబర్ 1 స్క్రీన్ పైన ఉంది చూడండి. అయితే చూడండి క్వశ్చన్ ఏంటిది, అనువంశికంగా వచ్చిన లక్షణాలు వికసించి పరిణితి చెందడం వల్ల ప్రవర్తనలో వచ్చే మార్పులు. ఆప్షన్ ఏ అభ్యసనం, ఆప్షన్ బి పరిపక్వత, ఆప్షన్ సి ముద్రణ, ఆప్షన్ డి నిబంధన. ఆన్సర్ ఏమవుతుంది, ఆన్సర్ ఏంటి, పరిపక్వత ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. ఓకే, పరిపక్వత. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 వచ్చేసి మనకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఒక వ్యక్తి సంవత్సరాలుగా సమస్య పరిష్కార సామర్థ్యంలో ఎదుగుతూ వికాసం చెందడం ఈ పెరుగుదల వికాస సూత్రానికి ఒక ఉదాహరణ. క్వశ్చన్ ఇంకోసారి చదువుతున్నా. ఒక వ్యక్తి సంవత్సరాలుగా సమస్య పరిష్కార సామర్థ్యంలో ఎదుగుతూ వికాసం చెందడం ఈ పెరుగుదల వికాస సూత్రానికి ఒక ఉదాహరణ. ఆప్షన్ చూడండి, వైయక్తిక భేదాల సూత్రం, వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుందనే సూత్రం, వికాసం ఏకరీతిగా సాగదనే సూత్రం, వికాసం ముఖంగా సాగుతుందనే సూత్రం. మనకు ఆన్సర్ ఏమవుతుంది మరి, వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుందనే సూత్రం పైన ఆధారపడి ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 స్క్రీన్ పైన కనిపిస్తుంది. జతపరచడం ఇవ్వడం జరిగింది. ఇక జతపరచడం అంటే టెట్లో బాగా ఇంపార్టెంట్ మనకు. ఓకే, చూద్దాం. ప్రతి ఎగ్జామ్లో ఈ విధమైనటువంటి క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. మరియు ఇలాంటి క్వశ్చన్ చదవడం వల్ల మనకు చాలా లాభాలు ఉంటాయి. ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్లకించి రిపీటెడ్ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. ఓకే, చూడండి సార్. సో క్వశ్చన్ ఏమడిగారు ఇక్కడ, ఈ కింది సహజాతాలను వాటితో పాటు వచ్చే ఉద్వేగంతో జతపరచండి. ఉద్వేగం అంటే ఎమోషన్, ఏనా? సో దాంతో ఇక్కడ ఏం చేయమన్నారు, జతపరచమన్నాడు. ఓకే, అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్. ఆప్షన్ సి, ఇక్కడ ఏబిసిడి ఏమి ఇచ్చిండు మరియు 1 to 3 ఏమి ఇచ్చారు చూద్దాము. కనిపిస్తుంది స్క్రీన్ పైన. పారిపోవడం, కుతూహలం, లొంగిపోవడం, మాతృక మరియు ఆశ్చర్యం, ప్రేమ, భయం, ప్రతికూల స్వీయ భావన. ఇవి దేనికి మ్యాచ్ అవుతుంది. ఓకే, ఈ ఆప్షన్స్ ఏవేవి దేనితోటి మ్యాచ్ అవుతుంది అనేది మనకు క్వశ్చన్ అడగడం జరిగింది. చూద్దాము. కింద ఆప్షన్ ఈ విధంగా ఇచ్చారు చూడండి, ఏనా? సరైన సమాధానాన్ని ఎంచుకోండి అన్నారు. ఓకే, సరైన సమాధానాన్ని ఎంచుకోండి అన్నప్పుడు చూడండి, ఇక్కడ ఏబిసిడి ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ ఏబిసిడి ఆప్షన్ లెక్కించి మనము ఒక్కదాన్ని సెలెక్ట్. అయితే ఇందులో మనకు ఆన్సర్ ఏమి ఇచ్చారు, ఆప్షన్ 3 కరెక్ట్ ఇచ్చారు. చూద్దాం ఏ విధంగా 3 కరెక్ట్ అవుతుంది, ఏ విధంగా మ్యాచ్ అవుతుంది ఒక్కదానికొకటి చూడండి. చూద్దాం, మనం లైటర్ తీసుకుందాం. ఈ విధంగా క్వశ్చన్ నెంబర్ 1 అయినా లైట్. పారిపోవడం ఏంటిది, పారిపోవడం అనేది దేనితో జతపరిచారు, 3తో జతపరిచారు. ఏంటిది 3, ఫియర్, భయం. అంటే మనము భయపడినప్పుడు పారిపోతాం కదండి, కరెక్టే కదా. నెక్స్ట్, భయపడినప్పుడు పారిపోతాం కాబట్టి పారిపోవడం అనేది ఈ ఉద్వేగంతో దేంతో, భయముతో మనము ఇక్కడ పారిపోతాం కాబట్టి దీంతో 2 మ్యాచ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ బి దేనికి సెట్ అవుతుంది, కుతూహలం అట. కుతూహలం అనేది ఏంటిది, ఆశ్చర్యం. ఏంటిది,
ఆశ్చర్యం, వండర్. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత సి ఏమవుతుంది? లొంగిపోవడం. ఏంటిదండి? లొంగిపోవడం. లొంగిపోవడం అనేది దేంతో సెట్ అవుతుంది? 4 ప్రతికూల స్వీయ భావన. ప్రతికూల స్వీయ భావనతోటి ఇది సెట్ అవుతుందండి. నెక్స్ట్ ఆప్షన్ డి ఏంటిది? మాతృక. మాతృక అనేది దేంతో సెట్ అవుతుంది మరి ఇక్కడ? ప్రేమ. ప్రేమ. ఈ విధంగా మనకు క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ఇది దీని యొక్క ఆన్సర్ అండి. ఓకే, ఇంకొకసారి చూసుకోండి. పారిపోవడం అనేది భయంతో సంబంధించినటువంటిది. కుతూహలం అనేది ఆశ్చర్యం, మరియు లొంగిపోవడం అనేది ప్రతికూల స్వీయ భావన, మరియు మాతృక అనేది ప్రేమ అనేటటువంటి ఈ ఫీలింగ్స్ తోటి, భావనలతోటి ఇక్కడ జతపరచడం జరిగిందండి. సో గమనించగలరు. ఇందులోకించి ఖచ్చితంగా ఈ విధంగా వేరే క్వశ్చన్స్ కూడా క్రియేట్ చేసే అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 స్క్రీన్ పైన కనిపిస్తుంది, చూడండి. క్రింది సాంఘిక లక్షణాలలో ఏది వికాస క్రమంలో మొదట కనిపిస్తుంది? క్రింది సాంఘిక లక్షణాలలో ఏది వికాస క్రమంలో మొదట కనిపిస్తుంది అని అడుగుతున్నాం. ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు. ఏమిచ్చారు? కనిపిస్తుంది స్క్రీన్ పైన, చూడండి. విరోధం, గౌరవం, సహనం, విధేయత. ఆన్సర్ ఏమవుతుంది మరి? విరోధం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ వన్ మనము టిక్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్లయింట్ సెంటర్ కౌన్సిలింగ్ను ప్రతిపాదించిన ఈ మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త నన్ను నేనుగా అంగీకరించినప్పుడు నేను మారతాను అనే కోట్ను ఇచ్చారు. ఎవరిచ్చారు మరి? చూడండి. ఆప్షన్ ABCD, సిగ్మండ్ ఫ్రాయిడ్, ఆర్ BF స్కిన్నర్, అబ్రహం మాస్లో, కార్ల్ రోజర్స్. ఆన్సర్ ఏంటిది మరి? కార్ల్ రోజర్స్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 వచ్చేసి స్క్రీన్ పైన కనిపిస్తుంది, చూడండి. క్రింది వాటిలో ఒకటి లైకర్ట్ స్కేల్లో అనుసరించే రేటింగ్ పద్ధతి. ఆప్షన్స్ ఈ విధంగా స్క్రీన్ పైన ఇచ్చారు, చూడండి. ఆప్షన్లో ఆన్సర్స్ ఏంటిదో చూద్దాం. సో ఆప్షన్ ఏంటిది? ఒక సాధారణ ప్రమాణంపై ఒకదానికొకటి సాపేక్షంగా ఉన్న అంశాలను ర్యాంక్ చేయడం. నెక్స్ట్, ఇచ్చిన స్టేట్మెంట్లలో ఒకరు అంగీకరించే అన్ని స్టేట్మెంట్లను పరిశీలించడం. క్రియాశీల మరియు లేదా నిష్క్రియ వంటి భావనను రేట్ చేయడానికి బైపోలార్ విశ్లేషణ జతను ఉపయోగించడం. ఖచ్చితంగా అంగీకరిస్తున్నాను నుండి ఖచ్చితంగా విభేదిస్తున్నాను మధ్య 5 పాయింట్ల స్కేళ్లలో అంశాలను అంగీకారాన్ని సూచించడం జరుగుతుంది. మన ఆన్సర్ వచ్చేసి 4 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏమవుతుంది? ఆన్సర్ 4 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇంకోసారి క్వశ్చన్ రిపీట్ చేసి చదువుకోవచ్చు. ఓకే, చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 7 వచ్చేసి ఇది కింది వాటిలో ఒకటి అలవాటుకు ఉదాహరణ. ఏంటిది? క్వశ్చన్ నెంబర్ 7లో క్వశ్చన్ ఏమడిగారు? ఇది కింది వాటిలో ఒకటి అలవాటుకు ఉదాహరణ. అలవాటు అంటే హ్యాబిట్, అయినా అలవాటుకి ఉదాహరణ ఏంటిదో చూద్దాము. ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారండి. ఏంటిది? ఇతర పనులు చేయకుండా జపం చేయడం. భూమి కనిపించినప్పుడు భవనం నుండి బయటకు పరిగెత్తడం. వేడి వస్తువు నుండి చెయ్యి బయటకు తీయడం. గుంపుగా చేరిన జనసమూహం వైపు కదలడం.
ఆన్సర్ కరెక్ట్ ఏమవుతుంది? ఇతర పనులు చేయకుండా జపం చేయడం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇది అండి మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 8. స్వీయ భావన ఏమన్నారు ఇక్కడ? స్వీయ భావనకు సంబంధించిన స్టేట్మెంట్ను గుర్తించండి. ఏ స్టేట్మెంట్ స్వీయ భావనకు సంబంధించినటువంటిది అని అర్థం. ఏనా? సెల్ఫ్ కాన్సెప్ట్ అనే దానికి ఏది మనకు మ్యాచ్ అవుతుంది చూద్దాం. సో ఆప్షన్స్ స్క్రీన్ పైన ఉంది. ఏంటి? దృఢంగా లేని మహిళలను నేను ఇష్టపడను. నెక్స్ట్, దృఢమైన మహిళలను దేశాన్ని బలోపేతం చేస్తారు. నెక్స్ట్, నేను దృఢమైన మహిళలందరూ దృఢంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆన్సర్ కరెక్ట్ ఏమవుతుంది మరి? నేను దృఢమైన మహిళనని అనేది సెల్ఫ్ కాన్సెప్ట్ అంటే స్వీయ భావన అంటే మనపైన మనకు నమ్మకము, స్ట్రాంగ్ బిలీవ్నెస్ అనేది ఉండడం. అయితే ఇది థర్డ్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9 స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ పెద్దగానే ఉంది, తప్పదు, చదవక తప్పదు, తెలుసుకోక అసలుకే తప్పదు. ఓకే, చూద్దామండి. కస్తూరి 2 ఎంపికలు ఉన్న పరిస్థితిలో చిక్కుకుంది. ఏమన్నారు? కస్తూరి 2 ఎంపికలు ఉన్న పరిస్థితిలో చిక్కుకుంది. మొదటిది, ఆమె తన తల్లితో వివాహానికి వెళ్ళి ఆమె తన బంధువులందరినీ కలుసుకొని ఆనందించవచ్చు. మరియు రెండవది, ఆమె ఇంటి దగ్గరే ఉండి టీవీ చూస్తూ విశ్రాంతి తీసుకోవచ్చు మరియు తనకు నచ్చిన ఆహారాన్ని కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. కస్తూరి ఎదుర్కొనే సంఘర్షణ రకం ఏంటిది? కస్తూరి ఎదుర్కొనే సంఘర్షణ రకం ఏంటిది అని అడుగుతున్నారు. చూద్దాం ఆన్సర్ ఏమవుతుంది. ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు. ఏంటిది? ఉపగమన పరిహార, ఉపగమ, డబుల్ పరిహార. ఆన్సర్ ఏమవుతుంది మరి? ఉపగమ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అప్రోచ్ ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10 స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ ఏంటిది? అంతా పరిశీలనకు సంబంధించిన స్టేట్మెంట్ను గుర్తించండి. అంతా పరిశీలన అయినా. సో ఆప్షన్స్ కింద ఇచ్చారు. ఏంటిది ఆప్షన్స్ మరి? నేను గ్రామీణ మరియు పట్టణ జనాల మధ్య ఎంపిక చేసిన అంశంపై అభ్యసనంలో తేడాను చూడాలనుకుంటున్నాను. నెక్స్ట్, నా పిల్లల అభ్యసనంపై కొత్త పాఠ్యపుస్తకాల ప్రభావాన్ని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. పదవి విరమణ తర్వాత తదుపరి డైరెక్టర్ ఎవరై ఉండొచ్చు. ఆ పరిస్థితుల్లో నేను ఎందుకు అలా స్పందించాను? ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? 4th వన్. ఆ పరిస్థితుల్లో నేను ఎందుకు అలా స్పందించాను అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11 స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 11 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. ఈ క్రింది వాటిలో ఒక దాని వలన ప్రవర్తనలో కలిగే మార్పు అభ్యసనం కాదు. ఏమన్నాడు? ఈ కింది వాటిలో ఒక దాని వలన ప్రవర్తనలో కలిగే మార్పు అభ్యసనం కాదు అన్నారు. ఆన్సర్స్ ఏంటిదో చూద్దాము. ఇక్కడ ఆప్షన్స్ చూడం. ఆప్షన్ ఏంటిది? ఫస్ట్ వన్, మందులు, డ్రగ్స్, లక్ష్య నిర్దేశిత అనుభవం మరియు శిక్షణ. ఆన్సర్ ఏమవుతుంది? మందులు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12 అండి. క్వశ్చన్ నెంబర్ 12 ఈ క్వశ్చన్ కూడా కొద్దిగా పెద్దగానే ఉంది, తప్పదండి. హైలో 10వ తరగతి విద్యార్థి రాహుల్ ఒక క్లిష్టమైన ఫజిల్ను పరిష్కరించాడు. అతన్ని ఉపాధ్యాయులు ప్రశంసించారు మరియు
అతని తండ్రి అతనికి ఒక ప్రత్యేక బహుమతిని ఇచ్చారు. ఇది రాహుల్ను అలాంటి మరిన్ని కృత్యాల్లో పాల్గొనేలా చేసింది. స్కిన్నర్ ప్రకారం ఈ ఉదాహరణలో ఆపరెంట్ ఏంటిది? ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు చూడండి. ఉపాధ్యాయుల ప్రశంస మరియు ఫజిల్ను పరిష్కరించడం, తండ్రి నుండి బహుమతి, పునర్బలనం. ఆన్సర్ ఏమవుతుంది? ఫజిల్ను పరిష్కరించడం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13 స్క్రీన్ పైన కనిపిస్తుంది. వృద్ధులను మరియు అధికారంలో ఉన్న వ్యక్తులను చూడగానే శ్రద్ధ కనబరచడం మరియు నమస్కరించడం దీనికి ఒక ఉదాహరణ. ఆప్షన్ చూడండి. నిబంధన, యత్నదోష, సహజ జ్ఞానం మరియు అంతర్దృష్టి అభ్యసనం. ఆన్సర్ ఏమవుతుంది మరి? ఆన్సర్ నిబంధన, కండిషన్ కిందికి వస్తుందన్నమాట. క్వశ్చన్ నెంబర్ 14 మనకు స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. క్వశ్చన్ నెంబర్ 14 థాండైక్ అభ్యాసనంలో దీనికి ప్రాముఖ్యత ఇచ్చారు. దేనికి ఇచ్చారు? సహజాతాలు, చింతన, వివేచన, ఉపాయాలు. ఆన్సర్ ఏమవుతుంది? సహజాతాలు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన క్వశ్చన్ కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 15 ఏంటిది? క్వశ్చన్ నెంబర్ 15 మనకు క్రింది వాటిలో ఒకదానికి పియాజే యొక్క సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో చోటు లేదు. నెగిటివ్ క్వశ్చన్ అడిగారండి చూడండి. చోటు లేదు అన్నాడు. చూద్దాం ఏంటిది ఆన్సర్ మరి? పరిపక్వత, సంస్కృతి, అనుభవాలు, సాంఘిక పరిసరం. ఆన్సర్ ఏమవుతుంది మరి? సంస్కృతి, కల్చర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఒక తల్లి తన చిన్న కొడుకుతో, అక్క తన పని ఎలా నిశ్శబ్దంగా చేస్తుందో చూడు, నువ్వు కూడా అలాగే ప్రవర్తించాలి అని చెప్పడం వీరు ప్రతిపాదించిన అభ్యసనానికి ఒక ఉదాహరణ. ఎవరు ప్రతిపాదించినటువంటి అభ్యసనానికో ఉదాహరణ అని క్వశ్చన్ వేసడం జరిగింది. పియాజే, బండూరా, థాండైక్ మరియు కోహ్లర్. ఆన్సర్ ఏమవుతుంది మరి? బండూరా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఈ క్వశ్చన్ కూడా పెద్దగా ఉంది. ఓకే చూద్దాం. క్వశ్చన్ ఏం అడిగారు? కూరగాయల మార్కెట్ ధరలు మరియు వాటిని పండించడానికి ఉపయోగించే ఎరువులతో విసిగిపోయిన ఒక వ్యక్తి తన సొంత కిచెన్ గార్డెన్ను పెంచాలనుకున్నాడు. తన ఇంటి వెనుక ఉన్న చిన్న పెరడు తన ప్రధాన సవాలు అని అతను గ్రహించాడు. ఒకరోజు వర్షం పడుతున్నప్పుడు అతను తన టెర్రస్ పై ఉన్న నీటిని బయటకు పంపడానికి వెళ్ళినప్పుడు అతడు అకస్మాత్తుగా తన తోటను పెంచడానికి తన టెర్రస్ను ఉపయోగించవచ్చని గ్రహించాడు. దీనికి ఒక ఉదాహరణ అని అడుగుతున్నాడు. దేనికి ఉదాహరణ చూడండి. ఆప్షన్లో ఇచ్చారు. దేనికి ఉదాహరణ? ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు, ఇక్కడనే వెతకాలి. భాగస్వామ్య మార్గనిర్దేశిత అభ్యసనం మరియు పరిశీలన ద్వారా అభ్యసనం, అంతర్దృష్టితో కూడిన అభ్యసనం, అనుభవపూర్వక అభ్యసనం. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది మరి? అంతర్దృష్టితో కూడిన అభ్యసనం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18 స్క్రీన్ పైన కనిపిస్తుంది. తన మనవడిని సంతోషపెట్టడానికి మనవడి పాఠశాల దినోత్సవ కార్యక్రమానికి
తాత హాజరు కావడం దీనికి ఉదాహరణ. క్వశ్చన్ ఏమడిగారు ఇక్కడ, ఏమన్నారు ఇక్కడ చూడండి. తన మనవడిని సంతోషపెట్టడానికి మనవడి పాఠశాల దినోత్సవ కార్యక్రమానికి తాత హాజరు కావడం దీనికి ఒక ఉదాహరణ. దేనికి ఒక ఉదాహరణ? ఏంటిది క్వశ్చన్ ఆన్సర్ ఏంటిది? సహజ ప్రేరణ, అంతర్గత ప్రేరణ, బాహ్య ప్రేరణ, శాశ్వత ప్రేరణ. ఆన్సర్ ఏమవుతుంది? బాహ్య ప్రేరణ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. క్వశ్చన్ నెంబర్, నిల్వ చేయబడిన సమాచారాన్ని తిరిగి పొందడం దీని ద్వారా జరుగుతుంది. దేని ద్వారా జరుగుతుంది? ఆప్షన్ ఏ అండ్ బి ఇచ్చారు. మళ్ళీ సరైన సమాధానం ఏంటిదో అది కూడా గుర్తించమన్నారు. ఏంటిది? గుర్తింపు మరియు పునఃస్మరణ. అయినా గుర్తింపు రికగ్నైజేషన్ మరియు రీకాల్ పునఃస్మరణ. అయితే ఏమన్నారు? సరైన సమాధానాన్ని ఎంచుకోండి అన్నారు. సరైన సమాధానాన్ని ఎంచుకోండి అంటే ఏ లేదా బి రెండు కాదు, ఏ మాత్రమే, బి మాత్రమే, ఏ అండ్ బి రెండు కరెక్ట్ అన్నాడు. ఆన్సర్ ఏంటిది? ఏ అండ్ బి. ఏ అండ్ బి ఏం అవసరం అవుతుంది మరి ఇక్కడ? గుర్తింపు మరియు పునఃస్మరణ. నిల్వ చేయబడిన సమాచారాన్ని తిరిగి పొందడం దీని ద్వారా జరుగుతుంది. దేని? రీకాలింగ్. రీకాలింగ్ పునఃస్మరణ మరియు గుర్తింపు రికగ్నైజేషన్ తోటి అవుతుందండి. ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏబి రెండు కరెక్టే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 20 కనిపిస్తుంది చూడండి. ఒక అమ్మాయి 4 సంవత్సరాలు సంగీతం నేర్చుకున్న తర్వాత నృత్య తరగతుల్లో చేరింది. అక్కడ ఈ విధమైన శిక్షణ బలాయింపు జరగవచ్చు. ఏ విధమైనటువంటి శిక్షణ బలాయింపు జరగవచ్చు అనేది ఇక్కడ క్వశ్చన్. ఏంటిది? తిరోగమ, అనుకూల, ప్రతికూల, శూన్య. ఆన్సర్ ఏంటి మరి? శూన్య, 0. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21 ఈ విధంగా స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఏంటి? ఈ కింది వాటిలో ఒకటి సమ్మిళిత పాఠశాలకు సంబంధించి సరికానిది. అంటే -1 ఇన్కరెక్ట్ 1ని అడగడం జరిగింది. ఏంటిది? ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు చూడండి. సమ్మిళిత పాఠశాల విద్యార్థుల భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి వ్యవస్థలో మార్పును నొక్కి చెబుతుంది. సమ్మిళిత పాఠశాల పిల్లవాడు వ్యవస్థకు అనుగుణంగా ఉండడంపై దృష్టి పెడుతుంది. సమ్మిళిత పాఠశాల పిల్లలకు వారి అవసరాలకు అనుగుణంగా అభ్యసన అవకాశాలను అందిస్తుంది. సమ్మిళిత పాఠశాల సామర్థ్యాలు మరియు అభ్యసన అవసరాలతో సంబంధం లేకుండా పిల్లలందరితో కూడుకొని ఉంటుంది. ఆన్సర్ ఏమవుతుంది? సమ్మిళిత పాఠశాల పిల్లవాడు వ్యవస్థకు అనుగుణంగా ఉండడంపై దృష్టి పెడుతుంది. కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. క్రింది వాటిలో విచారణ ఆధారిత పద్ధతిలో అత్యున్నత స్థాయి వివరణ. క్రింది వాటిలో విచారణ ఆధారిత పద్ధతిలో అత్యున్నత స్థాయి విచారణ ఏంటిది? ఆప్షన్స్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. ఏంటిది? నిర్మాణాత్మక విచారణ, నిర్దేశిత విచారణ, ఓపెన్ విచారణ మరియు నిర్ధారణ విచారణ. ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది మరి ఇక్కడ? ఏంటిది? ఓపెన్ విచారణ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23 స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 23 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. ఇక్కడ చూడండి, క్రింది వాటిలో ఒకటి ఉపన్యాస పద్ధతి యొక్క శ్రేష్టత దేనికి ఏంటి ఆన్సర్ చూద్దాం. ఆప్షన్ ఏ పూర్తి చేయడానికి వీలు కల్పిస్తుంది. విద్యార్థుల భాగస్వామ్యం అతి తక్కువగా ఉంటుంది. వన్ వే కమ్యూనికేషన్ కారణంగా విద్యార్థులు నిష్క్రియాత్మకంగా మారుతారు మరియు ఇది విద్యార్థులు అన్వేషణాత్మకంగా మారడానికి ప్రోత్సహించదు. ఆన్సర్ ఏంటిది మరి? ఇది ఒక ఉపాధ్యాయుడు పెద్ద తరగతి
తరగతిలో ఇది ఒక ఉపాధ్యాయుడు పెద్ద తరగతికి బోధించడానికి మరియు ఇచ్చిన పరిధిలో ఎక్కువ విషయాన్ని పూర్తి చేయడానికి వీలు కల్పిస్తుంది. కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24 స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 24 ఏంటిది? సూచనలను చదవడం ద్వారా పజిల్ను పరిష్కరించే పిల్లవాడు బ్రూనర్ ప్రకారం ఈ వికాస దశలో ఉన్నాడు. ఏ వికాస దశలో ఉన్నాడు అనే క్వశ్చన్ అడగడం జరిగింది. ఏంటిది మరి? ఏ వికాస దశలో ఉన్నాడు? పూర్వ సాంప్రదాయ, చిత్ర ప్రతిమ, పూర్వ భావాత్మక, ప్రతీకాత్మక. ఆన్సర్ ఏమవుతుంది మరి? ప్రతీకాత్మక కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సింబాలిక్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25 స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 25 ఏంటిది మరి? ఇక్కడ చూడండి. తరగతికి తమ వ్యక్తిగత సమస్యలను తీసుకువచ్చే విద్యార్థులకు ఉపాధ్యాయుడు ఇలా ఉండాలి. ఏంటి? ఏబి ఆప్షన్ ఇచ్చాడు. ఏది సరైనదో ఏంటిదో తెలుసుకోమన్నాడు. ఏంటి? మంత్రణకుడిగా, క్రమశిక్షణాధికారిగా. సరైన సమాధానాన్ని ఎంచుకోండి అన్నాడు. ఏంటిది మరి? ఏ మాత్రమే, బి మాత్రమే, ఏబి రెండు కావు. ఆన్సర్ ఏంటిది? ఏ మాత్రమే అన్నాడు. ఏ మాత్రమే ఏంటిది? మంత్రణకుడిగా అని అన్నాడు. అయినా సో మంత్రణకుడిగా కరెక్ట్ ఆన్సర్ ఏంటి? తరగతి గది తమ వ్యక్తిగత సమస్యలను తీసుకువచ్చే విద్యార్థులకు ఉపాధ్యాయుడు ఇలా ఉండాలి. ఏ విధంగా? మంత్రణకుడిగా ఉండాలి అయితేనే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26 స్క్రీన్ పైన కనిపిస్తుందండి. చూడండి. ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్లను ఉపయోగించడం దీనికి ఒక ఉదాహరణ. ఇంటరాక్టివ్ ప్యానెల్ అంటే అది పెద్ద టీవీ అన్నమాట. అయినా సో సెన్స్ బోర్డ్ అంటారు దీన్ని. అయినా ఇంటరాక్టివ్ ప్యానెల్లను ఉపయోగించడం దీనికి ఒక ఉదాహరణ. దేనికి ఒక ఉదాహరణ? చూడండి. ఐసిటీని మించి అభ్యసనం, ఐసిటీతో అభ్యసనం, ఐసిటీ గురించి అభ్యసనం ఐసిటీని మెరుగుపరుస్తుంది. ఆన్సర్ ఏమవుతుంది? ఐసిటీతో అభ్యసనం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇంటరాక్టివ్ ప్యానెల్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27 స్క్రీన్ పైన ఉంది చూడండి. ఉపాధ్యాయుడు విద్యార్థి కేంద్రీకృత విధానాన్ని ఉపయోగిస్తూ విద్యార్థులకు స్వాతంత్రాన్ని ఇచ్చినప్పటికీ నిర్మాణ లోపంలో లేదా బలమైన విద్యా ఫలితాలలో లేకపోవడం వలన గందరగోళానికి దారితీసే నాయకత్వ శైలి. ఏంటిది? ఆప్షన్ ఏబిసిడి చూడండి. బాధ్యతాయుత, అధికారపూర్వక, అనుమతిపూర్వక మరియు సహకారాత్మక. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? అనుమతిపూర్వక కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. క్వశ్చన్ నెంబర్ 28 చూడండి. క్వశ్చన్ నెంబర్ 28 చూడండి. క్రింది వాటిలో శారీరకం కాని పిల్లలు వేధింపు రకాన్ని గుర్తించండి. క్రింది వాటిలో శారీరకం కాని పిల్లల వేధింపు రకాన్ని గుర్తించండి. ఏబిసి 3 ఆప్షన్స్ ఇచ్చాడు. ఏది కరెక్టో అడుగుమన్నాడు అన్నమాట, చెప్పమన్నాడు అన్నమాట. ఉద్వేగ నిర్లక్ష్యం మరియు విద్యాపరమైన నిర్లక్ష్యం, లైంగిక వేధింపు. చూస్ ద కరెక్ట్ ఆన్సర్. సరైన సమాధానాన్ని ఎంచుకోండి అన్నాడు. ఏంటిది మరి సరైన ఆన్సరు? బీసీ మాత్రమే, ఏసీ మాత్రమే, ఏబిసి ఆల్ మరియు ఏబి మాత్రమే. ఆన్సర్ ఏబి మాత్రమే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏబి ఏంటిది మరి? ఇక్కడ ఏమన్నాడు? ఉద్వేగ నిర్లక్ష్యం మరియు విద్యాపరమైన నిర్లక్ష్యం. అంటే క్రింది వాటిలో శారీరకం కాని పిల్లలు వేధింపు రకాన్ని గుర్తించండి. ఉద్వేగ నిర్లక్ష్యం మరియు విద్యాపరమైన నిర్లక్ష్యం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 29 లాస్ట్ సెకండ్ క్వశ్చన్. దీనిని పాఠశాల అందించాల్సిన అనుభవాల మొత్తం అని చెప్పవచ్చు. దీనిని పాఠశాల అందించాల్సిన అనుభవాల మొత్తం అని చెప్పవచ్చు. దీన్ని అంటారు
పాఠ్య ప్రణాళిక, సిలబస్, ముగింపు మరియు మూల్యాంకనం. ఆన్సర్ ఏమవుతుంది? పాఠ్య ప్రణాళిక కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏంటిది? పాఠ్య ప్రణాళిక కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కరికులం అని అంటారు దీన్ని. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30, లాస్ట్ క్వశ్చన్ అండి, అంటే సైకాలజీ లాస్ట్ క్వశ్చన్. పిల్లల ఉచిత మరియు నిర్బంధ విద్య హక్కు చట్టం 2009 లోని సెక్షన్ 27 ప్రకారం ఒక ఉపాధ్యాయుడిని ఈ కింది పనులలో ఒకదానిని నియమించకూడదు. దేనిని నియమించకూడదు చూద్దాం. దశాబ్ద జనాభా గణన, స్థానిక సంస్థ కోసం గృహ సర్వేలు, విపత్తు సహాయ విధులు, స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించిన విధులు. ఏంటి మరి ఆన్సర్ అవుతుంది? స్థానిక సంస్థల కోసం గృహ సర్వేలు అవసరం, దీనికోసం వద్దు, దీనికోసం వాడకూడదు అని ఆన్సర్ ఇవ్వడం జరిగిందన్నమాట. సో ఇది మన యొక్క కీ పేపర్ అండి. సో ఈ కీ పేపర్ ఏంటిది? మరియు మన టీజీ టెట్ ఏంటిదండి? టీజీ టెట్ జనవరి 8 ఎప్పుడు 8 జనవరి 2026లో కండక్ట్ చేసినటువంటి షిఫ్ట్ 1లో కండక్ట్ చేసినటువంటి పేపర్ 1కి సంబంధించినటువంటి సైకాలజీ క్వశ్చన్ పేపర్ అండి. ఓకే, ఇదండి మన క్వశ్చన్ పేపర్. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైతే వీడియో అవసరం ఉందో వాళ్ళకు షేర్ చేయడానికి ట్రై చేయండి ప్లీజ్. ఓకే, ఇప్పటివరకు మనం డిస్కస్ చేసినటువంటి ఇది సైకాలజీలో క్వశ్చన్ నెంబర్ 1 నుంచి 30 మొత్తం సైకాలజీ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇప్పుడు తెలుగు